వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కడప నగరంలో ఘనంగా వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న పార్టీ శ్రేణులు. రైతన్న కంట కన్నీరు, ఎమ్మెల్యేల స్కిట్ల జోరు, వైఎస్ జగన్. తుంపలగట్టులో మిన్నంటిన వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ వేడుకలు. ముద్దనూరులో వైసీపీ జోష్, నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. తాడేపల్లిలో అంబరాన్నంటిన వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ వేడుకలు, పార్టీ జెండాను ఆవిష్కరించిన వైఎస్ జగన్. కడప జిల్లాలో భూపోరు, ఉప్పరపల్లిలో హైటెన్షన్. రెడ్ బుక్కులకు భయపడేది లేదు, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ రాష్ట్ర ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో అసోసియేషన్ వారు మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలోని హాస్టళ్లకు కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో వేలాది హాస్టల్స్ నిర్వాహకులు, లక్షలాది అతిథులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, హైదరాబాద్ లోని హాస్టళ్లలో సుమారు 10 లక్షల అతిథులు నివసిస్తున్నారని, అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోయిందని, గ్యాస్ డీలర్లు ఇప్పటికే ధర పెంచినప్పటికీ సరఫరాను పూర్తిగా నిలిపివేశారని, హాస్టల్ నిర్వహణలో గ్యాస్ లేకపోతే వంటలు చేయడం అసాధ్యమని, అల్పాహారం భోజనాల ఏర్పాటులో తీవ్ర సమస్యలు ఏర్పడ్డాయని, లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. డీలర్లతో చర్చలు జరిపినా సమస్యకు సరైన పరిష్కారం దొరకలేదని, నామమాత్రంగా అయినా గ్యాస్ సరఫరా చేయాలని కోరారు. డొమెస్టిక్ గ్యాస్ ద్వారా అయినా హాస్టళ్లకు తాత్కాలికంగా సరఫరా చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకుని గ్యాస్ అందించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో ఏర్పడిన ఈ సమస్యను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ సమావేశంలో సూర్య, వర్మ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు వర్మ అండి. హాస్టల్ పిఆర్ఓ మాట్లాడుతున్నాను. ఈ మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న పరిణామాల వల్ల ఈ ఎల్పిజి సిలిండర్ల సప్లైలో జరుగుతున్నటువంటి జాప్యం వల్ల ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో, ఈ సివిల్ సప్లైస్కి సంబంధించిన విభాగానికి సంబంధించింది కాబట్టి ఈ సమస్య వాళ్ళని అడ్రస్ చేసి మేము చెప్పేది ఏంటంటే, ఈ జరుగుతున్న జాప్యంలో ఆల్టర్నేటివ్ డెలివరీ మెకానిజంని తొందరగా పునరుద్ధరించాల్సిందిగా మా అసోసియేషన్ తరఫున మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. హైదరాబాద్లో హాస్టల్ రంగంలో దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు అయితేనేమి, ఐటీ ఉద్యోగస్తులు అయితేనే కానీ ఇతర రంగాలకు సంబంధించిన 10 లక్షల మంది ఇక్కడ ఆతిథ్యం మేము అందించగలుగుతున్నామంటే 10 లక్షల మందికి దాదాపు ఒక్కొక్క హాస్టల్కి ఒక్కొక్క రోజుకి 100 మంది జనాభా ఉన్న వాళ్ళకైతే 1 నుంచి 60 నుంచి 1 సిలిండరు, 100 దాటిన వాళ్ళకి 2 సిలిండర్లు రోజుకి అవసరం పడే విధానం ఉంది. ఈ రోజు వరకు ఎలాంటి అంతరాయం లేకుండా ఈ సర్వీసులు సక్రమంగా జరుగుతున్నాయి. గత 4 రోజులుగా డిస్ట్రిబ్యూటర్స్ కానీ మా డెలివరీ బాయ్స్ కానీ ఎవరు మా కాల్స్కి స్పందించడం లేదు. కర్నూలు నగరంలో కేశవరెడ్డి స్కూల్లో వెంకటరమణ కాలనీ బ్రాంచ్ కరెస్పాండెంట్ కేశవరెడ్డి ఆధ్వర్యంలో 9, 10 తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బాలలత మల్లవరపు మాజీ డిప్యూటీ డైరెక్టర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలలత మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తును ఉన్నతంగా మలుచుకునేలా క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. అంతేకాకుండా నైపుణ్యం, జ్ఞానం, సామర్థ్యం పెంపుపై విద్యార్థులకు తమ విలువైన సందేశాన్ని అందించారు. ఉన్నత లక్ష్యం దిశగా ప్రతి విద్యార్థి అడుగులు వేసి అనుకున్నది సాధించే వరకు నిరంతరం శ్రమించాలని సూచించారు. విద్యార్థులకు 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ కోర్సులో చేరే వారికి మంచి వాతావరణంలో కూడిన ధనిక భారత్ విద్యా సంస్థలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇవి హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో విద్యార్థులకు మంచి విలువలతో కూడిన విద్యను అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. కావున విద్యార్థులు ధనిక భారత్ విద్యా సంస్థల యందు చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. ఏపీలో కేశవరెడ్డి స్కూల్ విద్యార్థులు నెంబర్ 1 గా నిలవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కేశవరెడ్డి స్కూల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మనిషి గొప్పతనం. నేను ఈరోజు ఈ
10 రోజుల్లో వ్యవధిలో రెండోసారి ఏ ఊరు రాలా, కానీ వచ్చింది ఒకే ఒక వ్యక్తి కోసం, కేశిరెడ్డి సార్ కోసం. సెకండ్ టైం నేను వచ్చాను అంటే రెండోసారి విత్ ఇన్ 10 days సార్ కోసం మాత్రమే వచ్చాను. ఎక్స్క్లూజివ్గా మీ స్కూల్స్కి వచ్చాను. ఎందుకు తెలుసా, సార్ గురించి చాలా విన్నాను. ఒక మనిషి లైఫ్ ఎంత హంబుల్గా స్టార్ట్ చేయొచ్చు. సార్ ఒక టీచర్గా తన లైఫ్ స్టార్ట్ చేసి 10 సంవత్సరాల పాటు శిశు మందిర్ లాంటి స్కూల్స్లో టీచ్ చేసి ఇలాంటి విద్యా వ్యవస్థలు విత్ 0 ఇన్వెస్ట్మెంట్ పెట్టి 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కేశిరెడ్డి స్కూల్స్ అంటే అదొక క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్, ఒక బ్రాండెడ్ స్కూల్ అని చెప్పి అంత మంచి పేరు. నేను ఫస్ట్ అనంతపూర్ నుంచి ట్రావెల్ చేస్తూ అనంతపూర్లో వెళ్ళాను కేశిరెడ్డి హాస్టల్కి. కేశిరెడ్డి స్కూల్స్ ఎప్పుడు వింటా ఉంటాను, కర్నూలులో దారి కదా ఇది టాప్ స్కూల్ అని. మీరు అదృష్టవంతులు. అండ్ ఆల్రెడీ 2 తెలుగు రాష్ట్రాల్లో మోర్ దాన్ 30 బ్రాంచెస్ ఉన్న స్కూల్ ఇది. యూ కెన్ సీ దట్ లెగసీ ఆఫ్ ద స్కూల్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మీకు తెలుసా సార్ అనుకుంటే ఇంకా పెద్ద సంస్థలు ఇంకా పెద్ద పెద్ద వ్యాపారాలు చేయొచ్చు, కానీ చాలా మంది తెలుగు పిల్లలు అనుకోవచ్చు 10th బ్యాక్ ఇంటర్ చూద్దాం, ఇంటర్ బ్యాక్ డిగ్రీ చూద్దాం, చిన్న జాబ్ చేద్దాం, అక్కడ సెటిల్ అయిపోదాం అని. మీకోసం నాకు తెలిసి సార్ కానీ మేడం కానీ ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ వాళ్ళ పిల్లల కోసం కూడా, సొంత పిల్లలున్నా నా లాంటి వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించుంటారు, కానీ మీకోసం ఎందుకు పిలిపించారు చెప్పండి? ఒక్కళ్ళని ఆన్సర్ చెప్తారా? మీకు యూ హ్యావ్ టు గివ్ ద రెస్పాన్స్. అట్లీస్ట్ నా మాటలు విని మీలో కొంతమంది అన్న టాప్ ర్యాంకర్స్ అవుతే జీవితం ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత సమాజానికి పనికొచ్చే పౌరులు అవుతారు. అప్పుడు మీరు చేయాల్సిన ఒకే ఒక పని, ఇంత మంచి స్కూల్ మీకోసం ఎంత చేసింది కదా, అట్లీస్ట్ మీ స్కూల్ ఇందాక కృష్ణతేజ్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, 2 ధనిక్ భారతి పదో తరగతి పరీక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 16 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కర్నూలులోని కేశిరెడ్డి స్కూల్స్ హోప్ అండ్ ఎబిలిటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు దుప్పట్లు పంపిణీ చేసిన శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్. విభిన్న ప్రతిభావంతులు తమ లక్ష్యాన్ని సాధించడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం చింతలపూడి పట్టణంలో స్థానిక బోయగూడెం ఆర్సీఎం చర్చిలో నిర్వహించిన ఏలూరు సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో హోప్ అండ్ ఎబిలిటీ ట్రస్ట్ సర్వసభ్య సమావేశానికి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ లక్ష్య సాధనకు అవయవ లోపం అవరోధం కాదని ఆత్మవిశ్వాసమే ఆవశ్యకమని రోషన్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఎంతో మంది అంగవైకల్యం ఉన్న స్త్రీలు పురుషులు తమ దృఢ సంకల్పంతో ఉన్నత శిఖరాలు అధిరోహించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వికలాంగుల పెన్షన్ ను రెట్టింపు చేసిందని, నేడు 6,000, 10,000, 15,000 పెన్షన్ ఇచ్చి ఆదుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో వికలాంగులందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కూడా కల్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు, ఇతర సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులకు దుప్పట్లు పంపిణీ చేసి విభిన్న ప్రతిభావంతుల పరికరాల కోసం ఆర్జీలు హోప్ అండ్ ఎబిలిటీ ట్రస్ట్ అధ్యక్షురాలు గంధం ఝాన్సీరాణి, జనరల్ సెక్రటరీ కంభంపాటి మేరీ, ట్రెజరర్ శ్రీకాకొల్లు రమేష్, ట్రస్ట్ మెంబర్ అయిన తొమ్మండ్రు రమేష్, బర్రె రాంబాబు, ఏలూరు సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ ఇమానియేలు, కూటమి నాయకులు, ఏలూరు సోషల్ సర్వీస్ సెంటర్ స్టాఫ్, బోయగూడెం విచారణకర్తలు కామ మాథ్యూ, గండిచెర్ల విచారణకర్తలు మరియు కుమార్, సుపీరియర్ సిస్టర్, బోనపల్లి ఇన్ఫాంట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సిస్టర్స్ విద్యార్థులు, చింతలపూడి మండలంలోని 346 మంది విభిన్న ప్రతిభావంతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతిభావంతులకు దుప్పట్లు పంపిణీ చేసి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. వచ్చిన వారందరికీ భోజన సౌకర్యం ఉంది, భోంచేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం.
అందరు కూర్చోండి దయచేసి అందరూ కూర్చోండి. వచ్చిన వాళ్ళందరూ కుర్చీలోనే కూర్చొని ఉండండి. జనసేన, వీరసేన, వీర మహిళ, ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయిన అమ్మాయి కూర్చోండి. దా బాబు, మాట్లాడతావా, పాట పాడతావా? కూర్చో, ఇక్కడ కూర్చో. డాన్స్ చేస్తావా? నీ ఇష్టం. దా బాబు, మాట్లాడుతున్నాను. ఆయన నేను కూడా మాట్లాడచ్చు, ఏం పర్వాలేదు. ఓకే, ఒకసారి అందరు నాకు చూస్తారా? మీటింగ్ బాగుందా? మీటింగ్ బాగుందన్న వాళ్ళందరూ నవ్వండి. మీటింగ్ అస్సలు బాగోలేదన్న వాళ్ళు ఇంకా బాగా నవ్వండి. ఎవరి దగ్గరికి తీసుకో మాట్లాడతానండి. ఆయన నెక్స్ట్ మీటింగ్ వచ్చినప్పుడు మీతో మాట్లాడతానండి. సరే, ఫోన్లే ఈసారి మరి ట్రస్ట్ మెంబర్లు ఇక్కడ ట్రస్ట్ మెంబర్లు 5 ఉన్నారు. మెంబర్లు, ట్రస్ట్ మెంబర్లు 5. మరి ఈ కార్యక్రమాలు ఇవన్నీ జరగటానికి కారకులు వీళ్ళు. దీంట్లో ఝాన్సీ గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు. మేరీ గారు ఉన్నారు. వీళ్ళ 5 కలిసి చాలా ధైర్యంగా, వాళ్ళు కూడా దివ్యాంగులు అయినప్పటికీ లెక్క చేయకుండా దేవుడి. తెలంగాణ రాష్ట్ర ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో అసోసియేషన్ వారు మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలోని హాస్టళ్లకు కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో వేలాది హాస్టల్స్ నిర్వాహకులు, లక్షలాది అతిథులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, హైదరాబాద్లోని హాస్టళ్లలో సుమారు 10 లక్షల అతిథులు నివసిస్తున్నారని, అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోయిందని, గ్యాస్ డీలర్లు ఇప్పటికే ధర పెంచినప్పటికీ సరఫరాను పూర్తిగా నిలిపివేశారని, హాస్టల్ నిర్వహణలో గ్యాస్ లేకపోతే వంటలు చేయడం అసాధ్యమని, అల్పాహారం భోజనాల ఏర్పాటులో తీవ్ర సమస్యలు ఏర్పడ్డాయని, లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. డీలర్లతో చర్చలు జరిపినా సమస్యకు సరైన పరిష్కారం దొరకలేదని, నామమాత్రంగా అయినా గ్యాస్ సరఫరా చేయాలని కోరారు. డొమెస్టిక్ గ్యాస్ ద్వారా అయినా హాస్టళ్లకు తాత్కాలికంగా సరఫరా చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకుని గ్యాస్ అందించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో ఏర్పడిన ఈ సమస్యను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ సమావేశంలో సూర్య, వర్మ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు వర్మ అండి. హాస్టల్ పిఆర్ఓ మాట్లాడుతున్నాను. ఈ మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న పరిణామాల వల్ల ఈ ఎల్పిజి సిలిండర్ల సప్లైలో జరుగుతున్నటువంటి జాప్యం వల్ల ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో, ఈ సివిల్ సప్లైస్కి సంబంధించిన విభాగానికి సంబంధించింది కాబట్టి ఈ సమస్య వాళ్ళని అడ్రస్ చేసి మేము చెప్పేది ఏంటంటే, ఈ జరుగుతున్న జాప్యంలో ఆల్టర్నేటివ్ డెలివరీ మెకానిజంని తొందరగా పునరుద్ధరించాల్సిందిగా మా అసోసియేషన్ తరఫున మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. హైదరాబాద్లో హాస్టల్ రంగంలో దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు అయితేనేమి, ఐటీ ఉద్యోగస్తులు అయితేనే కానీ ఇతర రంగాలకు సంబంధించిన 10 లక్షల మంది ఇక్కడ ఆతిథ్యం మేము అందించగలుగుతున్నామంటే 10 లక్షల మందికి. దాదాపు ఒక్కొక్క హాస్టల్కి ఒక్కొక్క రోజుకి 100 మంది జనాభా ఉన్న వాళ్ళకైతే 1 నుంచి 60 నుంచి 1 సిలిండరు, 100 దాటిన వాళ్ళకి 2 సిలిండర్లు రోజుకి అవసరం పడే విధానం ఉంది. ఈ రోజు వరకు ఎలాంటి అంతరాయం లేకుండా ఈ సర్వీసులు సక్రమంగా జరుగుతున్నాయి. గత 4 రోజులుగా డిస్ట్రిబ్యూటర్స్ కానీ మా డెలివరీ బాయ్స్ కానీ ఎవరు మా కాల్స్కి స్పందించడం లేదు.
ఏ స్టాక్ లేదు, రాబోయే రోజుల్లో కూడా పరిస్థితి కొంచెం తీవ్రతరంగా ఉంటుంది అంటున్నారు. కాకపోతే అయినప్పటికీ కూడా మా గెస్టులకి ఏ విధమైన ఈ రోజు వరకు కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా యథావిధిగా మేము సేవలు అందించగలుగుతున్నాం.